చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు, యాక్టివ్‌గా ఉండేవాడని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. స్కూల్‌లో ఎలా ఉండేవాడు అనే దాని గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. స్పోర్ట్స్‌లో కూడా ఎక్కువగా పాల్గొనేవాడు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎలా ఉండేవాడు మురళి? అవునండి. మురళీ నాయక్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా సోమందేపల్లి మండలం నారాయణేశ్వర తాండాలో ఉండి మా స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాడు. చదివే రోజుల్లో మంచి క్రమశిక్షణ, తర్వాత ఆటల పోటీల్లో ఎక్కువ పాల్గొనేవాడు. స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. తర్వాత అప్పుడే మాతో పంచుకునేవాడు ఏమని అంటే, నేను ఆర్మీలో పనిచేయాలనుకుంటున్నాను అని అతని యొక్క అభిప్రాయం వెలిబుచ్చాడు అప్పటికే. అదే ప్రకారమే ఆయన మా స్కూల్లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్, డిగ్రీ పూర్తి చేసుకొని ఆర్మీలో జాబ్ తెచ్చుకున్నాడు. అయితే ఇది అతని మరణం చాలా తీరని లోటు. అయితే అదొక గర్వకారణంగా కూడా చెప్పుకోవచ్చు మా పాఠశాలకు, మా సోమందేపల్లికి. ఎందుకంటే మన భారత్పై పాకిస్తాన్ జరిపినటువంటి దాడుల్లో అతను మరణం పొందడం చాలా గొప్పదనం దేశానికి. అది కూడా మా పాఠశాలకి, సోమందేపల్లి మండలానికి మాకు చాలా గర్వకారణము. వాళ్ళ తల్లిదండ్రులకి తీరని లోటే కానీ ఇది ఒక గొప్ప ఆ, అవకాశం వాళ్ళకి. వాళ్ళ కుమారుని యొక్క పేరు దేశ స్థాయిలోనే అందరూ అతనికి నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగా మేము మా పాఠశాలలో ఈరోజు ఉదయం నివాళులు అర్పించి సోమందేపల్లి గ్రామంలో మేమంతా అతనిని ర్యాలీ చేసి నివాళులు అర్పిస్తూ ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించారు. కూడా మీ స్కూల్‌కి వచ్చేవాడని చెప్పి కూడా తెలుస్తోంది. ఎలా ఉండేవాడు మురళి చిన్నప్పుడు మీతో? మురళీ నాయక్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th స్టాండర్డ్ వరకు చదివాడండి మా స్కూల్లో. నాకు ఎలా అంటే నేను ఎక్కువ క్లాసెస్కి రౌండ్స్ వెళ్ళేదాన్ని. నాకు పిల్లలతో చాలా అటాచ్మెంట్ ఉండేది. ఆయన ఏదైనా ఇప్పుడు ఇయర్లీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యానివర్సరీ చేసినప్పుడు గేమ్స్కి డిమాండ్ చేశాడన్నమాట. మేడం ఆ గేమ్ పెట్టండి, ఈ గేమ్ పెట్టండి అని. నేను వద్దురా అలా ఇలా అంటే ఎలాగో అలాగో ఒప్పించుకునేవాడు ఆయన. ఒప్పించుకొని నేను ఓకే చేస్తే నాకు క్లాప్స్ కొట్టి తర్వాత బెంచెస్ మీద అంతా డ్రమ్స్లా కొట్టి మనకి ఎంకరేజ్ చేసేవాడు అనమాట. ప్రతి గేమ్లో స్పోర్ట్స్లోనూ క్యాప్టెన్గా ఆయన ఉండేవాడు. ప్రతి దాంట్లోనూ ఫస్ట్గా. తర్వాత నేషనల్ ఫెస్టివల్స్ ఏవి జరిగినా కానీ ముందుండి ఆయన ర్యాలీలో కానీ ముందుండి డ్రమ్స్ బీట్ చేయడం కానీ తర్వాత ఏదన్నా స్లోగన్స్ చెప్పే దాంట్లో కానీ చాలా ఫాస్ట్గా ఉన్నాడు. టోటల్గా ఏమంటే ఆయన చాలా యాక్టివ్ అనమాట. హైపర్గా ఉండేవాడు ఆయన. తర్వాత ఏం జరిగినా కానీ అన్నిట్లోనే పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా ఉన్నది. కొంచెం చదువులో శ్రద్ధ పెట్టరా, గేమ్స్ అవే కాదా అంటే, మేడం నేను చదివేస్తానులే మేడం, మీకు ఎందుకు, నేను ఆర్మీలో జాయిన్ కావాలనుకుంటున్నాను, నేను దేశ సేవ చేస్తాను అని చెప్పాడు. అవును నాన్న దేశ సేవ చేయి, బట్ పేరెంట్స్ని ఒప్పించాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ అంటే, నేను ఒప్పిస్తాను మేడం, నేను దేశ సేవ చేయట్లోనే నాకు డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్లోనే నుండి చనిపోవాలన్న ఆశ దేశ సేవ చేస్తూ అని ఎంతో గొప్పగా చెప్పేవాడు. నాకైతే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. చాలా అంటే ఒక్కొక్క బిడ్డలాగా క్లోజ్గా ఉండేవాడు. నేను ఎందుకంటే రౌండ్స్ వెళ్ళినప్పుడు పిల్లల్ని మా స్కూల్లో కొన్ని అవేర్నెస్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. ఆ అవేర్నెస్ క్లాసెస్ కానీ నేను సెక్షన్ వైజ్ నేనే కండక్ట్ చేసేదాన్ని. పిల్లలు ఒపీనియన్స్ అన్నీ అడిగేదాన్ని. ఏమవుతారు మీరు, ఎలా ఉండాలనుకున్నారు, ఎలా ఉండాలి అన్నీ చెప్పేదాన్ని. అలా చెప్పినప్పుడు చాలా నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు పిల్లలు. ఏం చెప్పేవాడు? డైరెక్ట్ చిన్నప్పటి నుంచే చెప్పేవాడా నేను ఆర్మీలోకి వెళ్తానని? అవునండి. అంటే ఒక 6th నుంచి చెప్పేవాడండి. అంటే 5th వరకు అలా లేదు. 6th నుంచి ఏమన్నా అన్నప్పుడంతా నేను అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. బట్ ఒకసారి 10th క్లాస్లో నేను స్టూడెంట్స్కి అవేర్నెస్ క్లాస్ తీసుకున్నప్పుడు, స్టడీస్ కానీ డిసిప్లైన్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కరిని అడిగానమాట. మీరు ఏం కావాలనుకున్నారంటే ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయం చెప్పారు. ఈయన అడిగితే నేను ఆర్మీకి వెళ్తాను మేడం, నేను సోల్జర్గా వర్క్ చేయాలని. ఏమంటే నాకు చాలా ఇష్టము దేశ సేవ చేయడము, అందులోనే జీవించి అందులోనే మరణించాలని నా ఆశ అని అనేవాడు ఆయన. అలాగే ఇప్పుడు మన జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఆయన అనుకున్న విధంగానే వీరమరణం చెందారు. బట్ మాకు గర్వకారణం అన్నట్టు మా స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివి మరణించాడు యుద్ధంలో అంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. కానీ వాళ్ళ పేరెంట్స్కి చాలా తీరని లోటు, దాన్ని ఎవరు భర్తీ చేయలేము. ఒక కొడుకుగా తల్లిదండ్రులకు మనము ఒక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం, కానీ వాళ్ళ లోటు అనేది మనం తీర్చలేము. ఆయనకు ఒక నివాళులు అర్పిస్తూ జై హింద్ కొత్తం. జై మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్. నా పేరు పార్వతి. నేను 2006 నుంచి 2019 వరకు విజ్ఞాన్ స్కూల్లో చేశాను. తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మురళి 2016-17 బ్యాచ్. ఎప్పుడు స్మైలీగా ఉండేది ఆ అబ్బాయి ఫేస్. ఏ రోజు కొంచెం కూడా బాధ ఉండేది కాదు. మార్క్స్ విషయంలో కానీ ఎక్కడైనా సరే తను వెనకబడినా కానీ బాధ అనేది ఉండేది కాదు. మురళి నువ్వు ఇంత యాక్టివ్గా ఉంటావు, ఇంత నాలెడ్జ్ ఉంది కదా నీకు,
లక్షణంగా చదువు, నీకు రిజర్వేషన్ కూడా ఉంది, నువ్వు కలెక్టర్ దాకా కూడా వెళ్ళొచ్చురా అంటే, మేడం నాకు అంత పెద్ద వద్దు మేడం, నేను ఆర్మీకి పోతా, నాకు ఆర్మీ కావాలి అని అనేవాడండి. ప్రతి చిన్న విషయంలో సహాయం చేసేకి ముందు ఉండేవాడు. ప్రతిదీ చిన్న కనీసం ఒక మొక్క పెడితే ఫస్ట్ పోయి నీళ్ళు పోసేవాడు దానికి, నేను పెడతాను, ప్రతి దాంట్లో నేను ముందు ఉండాలి అనేవాడు. ఇక ఆగస్ట్ 15th రిపబ్లిక్ డే టైంలో పెరేడ్ చేస్తాడు జనరల్గా, దానికి అసలు మిస్ అయ్యేవాడు, నేను ముందు ఉండాలి, పెరేడ్ అంటే నాకు ఇష్టం. ఎక్కువగా ఏం జరిగాయంటే మాకు ఇట్లా ఫంక్షన్స్ చేస్తుండేవాళ్ళు 15th అలా, అప్పుడు సార్ వాళ్ళు కూడా ఎక్కువగా పోలీస్ ఆఫీసర్స్ని ఇట్లా బాగా సక్సెస్ఫుల్ పీపుల్ని పిలిచేవాళ్ళు. పోలీస్ ఆఫీసర్ వచ్చారంటే ఇంకా అసలు ముందు కూర్చునేవాడు వాళ్ళ స్పీచ్ వినడానికి. కానీ అక్కడి నుంచే నాకు తెలిసి ఇన్స్పిరేషన్ వచ్చింది ఆ అబ్బాయి. వాళ్ళని చూసి ఓ ఇలా ఉంటుందా వీళ్ళకి, అంటే పెరేడ్లో పిలుచుకొచ్చి వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తూ హంబుల్గా తీసుకొస్తాం కదా, అక్కడ మొదలైంది ఆ అబ్బాయికి. నేను ఇంకా వీళ్ళే నాకు సెల్యూట్ చేసేటట్లు నేను తయారవ్వాలి అని ఆ చిన్నప్పటి నుంచే వచ్చేది. మేము ఎంత వద్దు నాన్న ఒక కొడుకే కదా, ఇట్లా ఎందుకు టర్న్ అవ్వకూడదు అంటే, లేదు మేడం నేను ఆర్మీనే చేస్తాను, ఆర్మీకే వెళ్తాను అని చెప్పేసి అనేవాడు. మెయిన్ ఆ స్మైలీ ఫేస్ నిన్నటి నుంచి ఆ ఫేసే గుర్తొస్తుంది. ప్రతిదానికి నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఎంత అల్లరి చేసినా మళ్ళీ టీచర్స్ దగ్గరికి వచ్చేకి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు, హంబుల్గా ఉండేవాడు. అవే గుర్తొస్తున్నాయి మాకు ఇప్పుడు. సో చిన్నప్పటి నుంచి 5th 6th క్లాస్లో అంటే కనీసం ఒక సబ్జెక్టు ఏముంటుంది ఏంటి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది, అంత అవగాహన కూడా ఉండదు. అప్పటి నుంచే ఆర్మీలోకి వెళ్ళాలన్నటువంటి సంకల్పం తనకి ఎలా చేకూరింది అసలు? చిన్నప్పటి నుంచేనే ఆ డ్రెస్సును చూస్తేనే అతనికి ఒక మోటివేషను. నేను కూడా చాలాసార్లు మేడం గారు ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు క్లాస్లో మీరు ఏం కావాలనుకోండి అడిగినప్పుడు నేను మొదటి ప్రిఫరెన్స్గా అతను జవాన్ కావాలని చెప్పేటువంటి వాడు. మరి ఈరోజు భారతదేశం ఒక వీర జవాన్ కోల్పోయింది, చాలా బాధాకరం. బట్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా శోక సముద్రంలో ఉన్నారు కాబట్టి దాన్ని ఎవరు భర్తీ చేసేదానికి వీరు కాదు. సో మురళీ నాయక్ జై వీర జవాన్. రైట్. చిన్నప్పటి నుంచి కూడా 6, 5 అంటే 5, 6 తరగతుల్లో కనీసం ఒక్కొక్క క్లాసెస్ ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటాయి అని చెప్పి కూడా చిన్న అవగాహన కూడా ఉండదు ఎవరికి. అలాంటిది తను మిలిటరీ ఆర్మీ డ్రెస్సు నా ఒంటిపై ఉండాలి, నేను చనిపోయేటప్పుడు ఆ డ్రెస్తోనే చనిపోవాలన్నట్టుగా కలలు కని చివరికి దాన్ని సాధించుకొని ఈరోజు పాకిస్తాన్ తీసినటువంటి దొంగ దెబ్బలో వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ సంబంధించినటువంటి టీచర్స్ అందరూ కూడా నివాళులు అర్పించడానికి వచ్చారు. తనకు చదువు చెప్పినటువంటి టీచర్స్ అందరూ చిన్నప్పటి నుంచి, అలాగే తనను కోల్పోవడం, ఒక మంచి విద్యార్థిని కోల్పోవడం, అలాగే స్కూల్కి ఒక లోటు అయితే ఒక మంచి సోల్జర్ని కోల్పోవడం దేశానికి లోటు. అలాగే తన కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది తీరని లోటుగా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒకే ఒక్క కొడుకు, ఒక్కగానొక్క కొడుకు మిలిటరీకి వెళ్తానంటే వద్దు అని చెప్పినటువంటి తల్లిదండ్రులను కూడా ఒప్పించుకొని వెళ్ళి తను ఈరోజు వాళ్ళ కళ్ళకి కనపడనంత దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎట్టకేలకి మురళీ నాయక్ చేసినటువంటి సాహసం చిన్నది కాదు. దేశ ప్రజలందరి కోసం తను చనిపోతాడని తెలిసి కూడా ఆర్మీలో యుద్ధంలో ముందుకు వెళ్ళి తన ప్రాణాలని వదిలేసినటువంటి పరిస్థితి మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఆయన త్యాగాన్ని అందరూ కూడా మెచ్చుకోవాల్సిందే. కెమెరామెన్ నరసింహతో విజయ్, బిగ్ టీవీ, అనంతపూర్ నుంచి.